ఇప్పుడు ఆయనకి తీసుకోవడానికి ఆయనకి ఇష్టం ఉంది కానీ మనకి అంత ఇది లేదు, టైం లేదు, టైం వేస్ట్. ఓకే ఓకే వస్తాను. మేడం విజయశేఖర రెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. సో మీకు కూడా ఒక 2 బైట్ వినిపిస్తా. ఫస్ట్ ఒక బైట్ ప్లే చేయండి పీసీఆర్, అది ఒకసారి. ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. మా నాన్నగారి విషయంలోనూ అంతే. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు. హెలికాప్టర్ యాక్సిడెంట్. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. ఓకే విజయశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి మరణానికి సంబంధించి నివృత్తిగా అన్నటువంటి అంశాలు చాలా ఉన్నాయట. సో ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి కొద్ది రోజులకే చనిపోయారు కాబట్టి బహుశా దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారేమో అనేటటువంటి ఒక అర్థం వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. తర్వాత ఆయన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, అది వేరే విషయం. ఇప్పుడు ఇంకో బయట ఒకసారి అది వినండి. ఇది విన్న తర్వాత మీరు రియాక్ట్ అవుతారు. పీసీఆర్ అదొకసారి ప్లే చేయండి. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగన్ అని అన్నారంటే చాలు, బహుశా గుండాకి చనిపోయినా చనిపోతాడు. అంతగా ఆయనకు మావిగన్ అనే పేరు వింటే బీపీ పెరుగుతాం. ఎప్పుడైనా మీరైనా పొరపాటున అనండి, ఎప్పుడైనా మావిగన్ గురించి మీ కమెంట్స్ ఏంటి సార్ అని. గుండె ఆగిపోకపోతే అదృష్టము, మిమ్మల్ని తిట్టకపోతే వెంటనే మీ మీద బ్లాస్ట్ చేయకపోతే నిజంగా మీరంతా కరెక్ట్గా ఏ మేరకు అసెస్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని మీరే చెప్పగలుగుతారు. ఓకే విజయశేఖర రెడ్డి గారు, ఇది సరే జగన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడారు. వినండి సార్ నా ప్రశ్న కంప్లీట్ కాల, వినండి. అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం వల్ల 2 రోజులకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి మాట. సో ఒక ముఖ్యమంత్రిని మావిగన్ అని పేరెత్తితే ఆయన గుండెకి చచ్చిపోతాడు. ఒకటి అవసరమైతే మీరు పోయి అనండి, చచ్చిపోతే అప్పుడు నన్ను అడగండి అని చెప్పేసి మాట్లాడడం, ఇది ఎలా తీసుకోవచ్చు అంటారు? ఈ రెండింటిని కూడా బేరీజ్ వేసుకొని చెప్పొచ్చు అంటారా? ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? చంద్రబాబు నాయుడు గుండెకి చనిపోవాలి అనేటటువంటి పరిస్థితి ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు? సార్ ఈ ఫ్రస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి గారితో స్టార్ట్ కాలేదు సార్. ఈ ఫ్రస్ట్రేషన్ వైఎస్ రాజారెడ్డి గారితో స్టార్ట్ అయింది, రాజశేఖర రెడ్డి గారితో కంటిన్యూ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తారు ఫ్రస్ట్రేషన్ ని. సార్ ఇక్కడ